అచంటలో టీడీపీ రా కదలిరా బహిరంగ సభలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ తలెత్తింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో కటౌట్ పట్టుకొని స్టేజ్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ ప్రయత్నాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ ను టీడీపీ కార్యకర్తలు లాక్కుని ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఘర్షణ తలెత్తింది. అటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. దీంతో టీడీపీ నేతలు కలక చేసుకుని సర్ది చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు వర్గాలుగా విడిపోవడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆచంట నియోజకవర్గ ప్రజానికం అచంటలో టీడీపీ రా కదలిరా బహిరంగ సభలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ తలెత్తింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో కటౌట్ పట్టుకొని స్టేజ్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ ప్రయత్నాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ ను టీడీపీ కార్యకర్తలు లాక్కునే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఘర్షణ తలెత్తింది. అటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. దీంతో టీడీపీ నేతలు కలక చేసుకుని సర్ది చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు వర్గాలుగా విడిపోవడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్, టీడీపీ నేతల మధ్య విభేదాలకు కారణాలేంటి? గొడవ సద్దుమరిగిందా? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది సాగర్? ప్రసన్న, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆచంటలో, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో రా కదిలేరా బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దీనికి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు కూడా చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అయితే బహిరంగ సభ ప్రారంభమైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాని హీరో ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, కటౌట్లు పట్టుకుని వేదిక వద్ద కొంత హల్చల్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం వర్ధిల్లాలంటూ జై ఎన్టీఆర్ అంటూ కూడా నినాదాలు చేశారు. కొంత ఇది సభకి కొద్దిగా ఆటంకం కలిగించే పరిస్థితుల్లో వస్తున్నాయని ఇటు టీడీపీ కార్యకర్తలు 1-2 సార్లు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా కూడా వారు ఎక్కడా తగ్గకుండా తమ అభిమాన నాయకుడికి నినాదాలు చేస్తూ జిందాబాద్లు కొట్టుకుంటూ కూడా కొంత వేదిక వైపు ముందుకి తోసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వారిలో ఒకరికొకరి మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్త ఒకరు కిందికి లాగివేయడంతో ఒకసారిగా ఘర్షణ వాతావరణం పెరిగిపోయింది. ఒకరి మీద ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. ఒకరినొకరు కొట్టుకుంటూ, అంటే అసలు అక్కడ కనీసం ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల మధ్య వేదిక ముందే ఒక పక్క చంద్రబాబు నాయుడు వేదిక మీద ప్రసంగానికి సిద్ధమవుతుండగా మరోపక్క కింద తెలుగు తమ్ముళ్ళు ఒకవైపు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మరొక వైపు బాహాబాయికి దిగారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కొంత వారికి సర్ది చెప్పే ప్రయత్నం చెప్పినా కూడా వారు కొంత మాట వినే పరిస్థితి అయితే లేదు. ఇదే తిరువూరులో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. తిరువూరులో కూడా చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభలో అక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొంత హల్చల్ చేశారు. దానికి కొనసాగింపుగానే సాయంత్రం జరిగిన ఈ ఆసంట్లో జరిగిన మీటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని కొంత కంట్రోల్ చేయాలని ఈ ఆదేశాలు వచ్చినాయి. అందులో భాగంగానే తమను అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే విమర్శిస్తున్నారు. ఏదేమైనా కూడా ఇటు తెలుగు తమ్ముళ్ళు, మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు 2 వర్గాలుగా విడిపోవటం, పరస్పర దాడులకు దిగటం, ఇంత ఖర్చు పెట్టి భారీ బహిరంగ సభ రా కదిలరా బహిరంగ సభ విజయవంతమైందని చెప్పుకుంటుంటే ఈ వర్గ విభేదాలు కొంత చెప్పినా వినకుండా వారు ఒకరి మీద ఒకరు దాడులు తిట్టడం, వీటన్నిటి వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా అర్థం చేసుకోవాలి అని తెలుగుదేశం పార్టీ నేతలైతే విజ్ఞప్తి చేసే పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ తెలుగుదేశం తమ్ముళ్ళు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం అయితే తీవ్ర చర్చనీయాంశం అయితే అయింది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.
నియోజకవర్గ ప్రజానికం తరఫున మనందరి ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు